హాయ్ ఫ్రెండ్స్, ఒక గొప్ప కెనాల్ తన కథను తానే చెప్పుకుంటే ఎలా ఉంటుంది మీరే వినండి. నేను ఇందిరాగాంధీ కెనాల్, రాజస్థాన్ ఎడారి జీవనాడి అని పిలువబడే కాలువను బంజరు ఎడారిలో పచ్చదనం తీసుకురావడానికి కృషి చేశాను. ఒకప్పుడు ఎండవేడికి ఎవ్వరూ బయటకు వెళ్లడానికి ఇష్టపడని చోట ముఖాల్లో చిరునవ్వులు, పొలాల్లో పచ్చదనాన్ని పండించాను. నా పేరుతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు కూడా ముడిపడుంది. కాబట్టి ఇందిరాగాంధీ దీన్ని నిర్మించుండొచ్చని మీరు అనుకుంటున్నారు. వాస్తవం అయితే అది కాదు. నా పాత పేరు గంగా కెనాల్, ఆ తర్వాత ఇందిరాగాంధీ కెనాల్గా మార్చబడింది. నా సృష్టి మరియు నా పేరు మార్చడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. మీరు వినని కొన్ని విషయాలను నేను మీతో పంచుకోబోతున్నాను. అందుకే ఈ కథ మొదలైన చోటుకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ఎడారి. భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈ ఎడారి కూడా విడిపోయింది. పాకిస్తాన్లోని సింధ్ మరియు పంజాబ్ ఈ ఎడారిలో కొంత భాగాన్ని పొందాయి, కానీ భారతదేశం దానిలో చాలా తక్కువ భాగాన్ని పొందింది. రాజస్థాన్ కూడా 90% తీసుకుంది. ఒకప్పుడు ఇక్కడ నీరు దొరకడం అంటే గడ్డివాములో సూది దొరికినట్లేనని, వేడిమి చాలా భయంకరంగా ఉండేదని, పొరపాటున కూడా ఎవరు అక్కడికి వెళ్లేవారు కాదని భావించేవారు. ఇక్కడ వేడిగాలులు పెదాలపై పగుళ్లను కలిగించేవి. అక్కడ ప్రజలు అంత వేడిని, ఇబ్బందులను భరిస్తూ వందల సంవత్సరాలు గడిపారు. అయితే నీరు కరువు బీభత్సం సృష్టించడంతో ప్రజలు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. 1899లో శతాబ్దపు అత్యంత భయంకరమైన కరువు, దీన్ని ఆప్ని కరువు అని పిలుస్తారు. ఈ నీటి సమస్య గురించి పాలకులు కూడా ఆలోచించాల్సి వచ్చింది. బికనీర్ మహారాజా గంగా సింగ్ దీని గురించి ఆలోచించాడు. పలువురితో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత కాలువ నిర్మించాలని నిర్ణయించారు. కవార్ సేన్ అదే కరువు సంవత్సరంలో అంటే 1899 హిసార్లోని తోహనార్లో జన్మించాడు. కవర్ సైన్ గుప్తా అనేది రాజస్థాన్లో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ కవర్ సేన్ లేకుండా ఇందిరాగాంధీ కెనాల్ ఉండేది కాదు. బహుశా ఇది జరగకపోయింటే చాలామంది కరువులోనే ఉండిపోయేవాళ్ళు. 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత. ఇంజనీర్లు ఈ వైపు చూడాలని కూడా కోరుకోలేదు. కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మహారాజా గంగా సింగ్ రాజధానికి కాలువ తీసుకురావాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. నా నిర్మాణంలో లక్షలాది సవాళ్లు ఎదురయ్యాయి. వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలామంది ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. దీని నిర్మాణానికి రక్తాన్ని, చెమటను ఎవరు ధారపోశారు? 600 కిలోమీటర్ల పొడవైన కాలువను ఎడారి గుండా ఎలా నిర్మించారో తెలుసుకుందాం పదండి. బికనీర్ రాష్ట్రం రాజస్థాన్లోని అత్యంత ప్రసిద్ధ రాచరిక రాష్ట్రాల్లో ఒకటి. 1888లో బికనీర్ రాజా గంగా సింగ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను ఓపెన్ మైండెడ్ మరియు దూరదృష్టి కలవాడు. 1899వ సంవత్సరంలో సంభవించిన కరువు సమయంలో ప్రజలు నిట్టూర్పులను ఆయన స్వయంగా విన్నారు. అందువల్ల పంజాబ్లోని సట్లెజ్ నది నీటిని కాలువ ద్వారా జైసల్మేర్కు తీసుకురావాలని, తద్వారా ఈ ప్రాంతం మొత్తం నీటి సమస్య తొలగించబడుతుందని వాళ్ళు కోరుకున్నారు. ఇందుకోసం గంగా కాలువను నిర్మించాడు. ఈ గంగా కాలువ బికనీర్లోని ఎండిపోయిన భూమికి నీటిని అందించింది. కానీ ప్రజలు లేకపోవడంతో అతను ఇళ్లను నిర్మించి ప్రజలకు భూములిచ్చాడు. అతని విప్లవాత్మక ప్రయత్నాల కారణంగా అతను ఆధునిక భారతదేశం యొక్క భగీరథ అని పిలువబడ్డాడు. అయితే బికనీర్లోనే కాకుండా చురు, నాగౌర్, జైసల్మేర్తో సహా రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. మహారాజా గంగా సింగ్ ఈ కాలువను జైసల్మేర్ వరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ డబ్బు లేకపోవడంతో అతని కల నెరవేరలేదు. కానీ బహుశా అప్పటికి రాజస్థాన్లో కాలువ నిర్మాణం గురించి వ్రాయబడి ఉండొచ్చు. అందువల్ల అతను మహారాజా గంగా సింగ్ ఆ స్థానంలో కొత్త చీఫ్ ఇంజనీర్ అయ్యాడు. కవర్ సైన్ గుప్తా ఆ సమయంలో అతను యువకుడు, డైనమిక్గా ఉండేవాడు. అతను స్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాడు. అతని అభిప్రాయాలు మహారాజా గంగా సింగ్ అభిప్రాయాల మాదిరిగానే ఉండేవి. గంగా సింగ్ ఆదేశానుసారం పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఒక ముసాయిదాను తయారు చేశాడు. ఇది ఇందిరాగాంధీ కెనాల్ కోసం తయారు చేయబడిన మొదటి డ్రాఫ్ట్. కానీ 1943లో మహారాజా గంగా సింగ్ క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత అతని కుమారుడు సాదుల్ సింగ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1947లో దేశానికి స్వాతంత్రం రావడంతో రాచరికం కూడా అంతమై దేశంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు రాజులు లేదా రాజస్థానాలు లేవు. కానీ కన్వర్ సింగ్ మహారాజు కల చెదిరిపోనివ్వలేదు. స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత 1948లో కాలువ కోసం రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వానికి పంపాడు. కానీ దీనివల్ల ఏం జరగలేదు. ఎందుకంటే రాజస్థాన్కు కాలువ అవసరమని ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాల కాలం పట్టింది. చివరకు ప్రభుత్వం 1958 మార్చి 31న కాలువ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఈ పనిని అప్పటి హోంమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ అసాధ్యమని భావించారు. ఎందుకంటే ఎడారి గుండా పొడవైన కాలువను నిర్మించడం ఒక అద్భుతం, అసాధ్యం కూడా. ఈ కాలువ ప్రాజెక్టుకు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. పంజాబ్కు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. పొరుగు రాష్ట్రమైన పంజాబ్ కూడా నీటిని అందించేందుకు అంగీకరించింది. పంజాబ్లో ఫిరోజ్పూర్లోని హరికే అనే ప్రదేశంలో సట్లెజ్ మరియు బియాస్ నదుల సంగమం ఉంది. ఇక్కడ హరికే బ్యారేజ్ని నిర్మించారు.
ఈ బ్యారేజ్ నుంచే కాలువను తీసి రాజస్థాన్కు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ ఇదే సమస్య. పంజాబ్ నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాజస్థాన్ నీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ థార్ ఎడారి కాలువ నిర్మించడానికి అనువుగా మాత్రం లేదు. అప్పుడే అనేక సమస్యలు తలెత్తాయి. వేసవిలో భయంకరమైన వేడి మరియు శీతాకాలంలో భయంకరమైన చలి ఉండేవి. దుమ్ము తుఫాన్లు, ఇసుక తుఫాను, వాతావరణం చాలా అధ్వానంగా ఉండేది. అక్కడ పనిచేయడానికి ఇంజనీర్లు ఎవరూ సిద్ధంగా లేరు. ఆ సమయంలో ఆధునిక యంత్రాలు లేవు, కానీ కన్వర్సన్ మరియు అతని బృందం సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎడారి ఓడ మాత్రమే ఉపయోగపడుతుందని అతనికి తెలుసు. అందువల్ల మట్టిని తవ్వడానికి ఒంటెలను ఉపయోగించాడు. అత్యంత కష్టపడి పనిచేసే జంతువులుగా చెప్పబడే గాడిదలు ఒంటెలను ఆదుకున్నాయి. అనేక ఘాట్లపై వేలాది మంది కూలీలు, వందలాది మంది జంతువులు పనిచేశారు. ఇంజనీర్లు కూడా అలసిపోకుండా గంటల పాటు తమ శ్రమను చూపించారు. కానీ భయంకరమైన వేడి మరియు తుఫాన్లు వర్ణించలేని విధంగా పరిస్థితులను మరింత దిగజార్చాయి. వాతావరణం బాగాలేదు. వేడి మరియు తుఫాన్లతో విసిగిపోయిన ఇంజనీర్ తన ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేశాడు. ఈ కాలువ నిర్మాణానికి ఇంజనీర్ను వెతకడం చాలా సవాల్గా మారింది. అందువల్ల ప్రాజెక్టు యొక్క చీఫ్ ఇంజనీర్ వివిధ పాలిటెక్నికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ప్రాజెక్టులో పనిచేయడానికి ఇంజనీర్లను ఆహ్వానించారు. ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కన్వర్షన్ మరియు అతని బృందం నిర్ణయించింది. అందుకోసం ఒంటెలు, గాడిదలను యుద్ధ ప్రాతిపదికన ఉపయోగించారు. కూలీల సంఖ్యను కూడా పెంచడంతో పాటు పనుల్లో వేగం కూడా రెట్టింపైంది. ఒంటెలు, గాడిదలను ఉపయోగించి చాలా మట్టిని తవ్వి రవాణా చేశారని, మొత్తం భూమి చుట్టూ 20 అడుగుల వెడల్పు రహదారిని నిర్మించొచ్చని చెప్పారు. ఆ సమయంలో ఆ జంతువులు లేకుంటే కాలువ కట్టుండేవారు కాదు. అది అసలు సాధ్యపడనే పడదు. కానీ చాలా ఒంటెలు మరియు గాడిదలు క్లిష్ట వాతావరణంలో వస్తువులను తీసుకువెళ్తుండగా చనిపోయేవి. చాలామంది కార్మికులు, ఇంజనీర్లు కూడా ప్రాణాలు వదిలేశారు. ఎట్టకేలకు 4 ఏళ్లు అవిశ్రాంతంగా శ్రమించిన తర్వాత రాజస్థాన్ కాలువలోకి నీరు పారింది. ఈ కాలువ నిర్మాణం యొక్క మొదటి దశ దీనిలో పంజాబ్లోని హరికే నుంచి హనుమాన్గర్లోని మసితాన్ వరకు నిర్మించబడింది. దీనికి రాజస్థాన్ ఫీడర్ అని పేరు పెట్టారు. ఇందిరాగాంధీ కెనాల్ పొడవు 649 కిలోమీటర్లు అని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ కాలువ ఎంత పొడవు ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు ఒకేసారి ఇంత పెద్ద కాలువ కట్టడం సాధ్యం కాలేదు. అందువల్ల మొదట రాజస్థాన్ ఫీడర్ను తయారు చేయడం ద్వారా నీటిని తీసుకొచ్చారు. తర్వాత జైసల్మీర్కు మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రధాన కాలువను నిర్మించారు. అందువల్ల ఈ కాలువ ప్రాజెక్టులో 2 రకాలున్నాయి. మొదటిది రాజస్థాన్ ఫీడర్. ఇది 204 కిలోమీటర్ల పొడవు మరియు రెండవది 445 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువ. ఈ కాలువ రాజస్థాన్లోకి ప్రవేశించేందుకు వీలుగా 204 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించారు. అందులో 170 కిలోమీటర్లు పంజాబ్ మరియు హర్యానాలో ఉంది. అందులో 34 కిలోమీటర్లు మాత్రమే రాజస్థాన్లో ఉంది. కానీ రాజస్థాన్ ప్రజలు నిరాశ చెందకుండా మొదటి దశలోనే ప్రధాన కాలువ యొక్క 189 కిలోమీటర్ల భాగాన్ని కూడా సిద్ధం చేశారు. 1961 అక్టోబర్ 11న సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజస్థాన్ కెనాల్ను ప్రారంభించారు. అలా మొదటిసారిగా ఈ కెనాల్లోకి నీరొచ్చింది. కాలువ నీరు ఎడారిలో పచ్చదనాన్ని తీసుకురావడమే కాకుండా మనుషుల ముఖాల్లో కూడా నవ్వులు పూయించింది. ప్రజలకు తాగు, సాగునీరు అందడం మొదలైంది. కాలువ రాగానే పరిసర ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. ఏళ్ల తరబడి పనిచేసిన ఇంజనీర్లు, కార్మికుల ముఖాల్లో సంతృప్తి కనిపిస్తే ప్రజల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అతని బృందంతో కలిసి శాన్ అసాధ్యమైన పని సాధ్యం చేశాడు. ఈ కాలువ నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చినా నీళ్లు వస్తున్నాయన్న ఆనందం, కాలువ వల్ల కలిగే ప్రయోజనాల ముందు వాటిని మర్చిపోయారు. కానీ వేలాది మంది కూలీలు, ఒంటెలు, గాడిదలతో కలిసి ఇందిరాగాంధీ ప్రాజెక్టును నిర్మించడం ద్వారా కన్వర్సేన్ బృందం రాజస్థాన్ భవితవ్యాన్ని మార్చేసింది. అందుకే కన్వర్సేన్ను ఎడారి భగీరథ అని పిలిచారు. అంతేకాకుండా పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించారు. ఇప్పుడు ఈ మొత్తం కాలువలో ఎక్కడా ఇందిరాగాంధీ ప్రస్తావన లేదనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ కాలువకు ఇందిరాగాంధీ కెనాల్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇప్పటి వరకు ఈ కాలువ హనుమాన్గఢ్ వరకు మాత్రమే వచ్చింది. అయితే అది జైసల్మీర్కు ఎలా చేరుకోగలిగింది? అంటే జైసల్మీర్కు కాలువ చేరుకోవడానికి హనుమాన్గఢ్కు చెందిన మసితాన్ వాలీ హెడ్ నుంచి జైసల్మీర్లోని మోహన్గఢ్ వరకు కాలువ 2వ భాగం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ భాగం మొత్తం 445 కిలోమీటర్ల పొడవుతో ఉంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు రాజస్థాన్ ఎడారి నిటారుగా లేదని, ఒక వాలుగా ఉందని ఇంజనీర్కు కూడా అర్థమైంది. ఇప్పుడు ఇంజనీర్ ముందున్న పెద్ద సవాల్ ఏంటి అంటే నీటిని ఎత్తుకు ఎలా చేర్చాలి. దీనికోసం ఇంజనీర్ లిఫ్ట్ కెనాల్ ద్వారా నీటిని రవాణా చేశారు. నేడు ఈ కాలువ లేకుండా రాజస్థాన్లోని ఎడారి జిల్లాలను ఊహించలేం. గతంలో ఏడాదికి కేవలం 10 అంగుళాల వర్షపాతం నమోదయ్యే ప్రాంతానికి ఈ కాలువ నీటిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఎడారిలో ఒకవైపు పచ్చదనం అలుముకుంది. ఒకప్పుడు ఇసుక సుడిగాలులను చిమ్మిన ఎడారి నేడు పచ్చని మొక్కలను చిమ్ముతోంది. కాలువ వచ్చిన తర్వాత ఎడారి ప్రాంతం పూర్తిగా మారిపోయింది. కాలువ ప్రాంతంలో జనాభా వేగంగా పెరిగింది.
అనేక గ్రామాలు మరియు పట్టణాలు అభివృద్ధి చెందాయి. కొత్త మార్కెట్లు వెలసాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించబడ్డాయి. రాజస్థాన్లోని 10 ఎడారి జిల్లాల ప్రజల ముఖాలు ఈ కాలువ నీటితో తడిశాయి. ఇది కాకుండా ఈ కాలువ అనేక విద్యుత్ ప్రాజెక్టులకు కూడా నీటిని అందిస్తోంది. కాలువ పరిధిలో 37 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఒకప్పుడు నీటి కోసం తహతహలాడే రాజస్థాన్ పూర్తిగా మారిపోయింది. పచ్చదనంతో నిండిన ఎడారి ప్రాంతంలో ఇప్పుడు మొత్తం దృశ్యం మారిపోయింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం 1984 నవంబర్ 2న మరో ప్రభుత్వం రాజస్థాన్ కెనాల్ పేరును ఇందిరాగాంధీ కెనాల్గా మార్చింది. ఇటీవల రాజీవ్ గాంధీ క్రీడా అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా మార్చారు. అప్పుడు కూడా కాలువ పేరును గంగా కెనాల్గా మార్చాలనే ప్రశ్న తలెత్తింది. మరి నా పేరు గంగా కెనాల్గా ఉండాలా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.